హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మేము మా కాలనీలో జరుపుకున్నటువంటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి. మన వీడియో చూస్తున్న మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, మా కాలనీలో ఇలా జరిగాయి సెలబ్రేషన్స్. మనం సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే అకేషన్ ఉండాలి. ఇంతకంటే మంచి అకేషన్ దొరకదని మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. గేమ్స్ ఎక్కువగానే ప్లాన్ చేసాం, కానీ టైం ఎక్కువగా లేకపోవడం వల్ల కొన్ని గేమ్సే ఆడాము. అందులో మ్యూజికల్ చైర్, అంత్యాక్షరి అండ్ కేక్ కటింగ్తోనే టైం సరిపోయింది. అండ్ ఇక్కడ అంత్యాక్షరి కోసము 2 టీమ్స్ డివైడ్ చేస్తున్నారు. మా కాలనీలో పెద్దవారి నుంచి చిన్నపిల్లల వరకు అందరం ఫ్రెండ్స్గానే ఉంటాము. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ ఉంటారు కదా, అందరూ ప్యూర్ సోల్స్ అన్నమాట. కలిసిన కాసేపైనా అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కొంతమందిలో అయితే ఇంకా అందరం కలిసినప్పుడు వాళ్ళలో ఉన్న ఇన్నర్ చైల్డ్ బయటకు వచ్చేస్తుంది. అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. నాకు నా వీడియోస్ కోసం ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. నేను వీడియోస్ క్యాప్చర్ చేయడం ఆపేసినా కూడా గుర్తు చేస్తూ ఉంటారు, వీడియోస్ తీయట్లేవు అని చెప్పి. అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ వీడియో నాకు ఒక్కదానికే కాకుండా మా కాలనీ వాళ్ళందరికీ మంచి మెమరీగా ఎప్పటికైనా ఉంటుంది. పిల్లలు కూడా పార్టిసిపేట్ అవ్వడము, వాళ్ళు విష్ చేయడము భలే అనిపిస్తుంది. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు చిన్న స్మైల్తో అయినా పలకరించుకుంటాము. ఇంకొందరైతే నాకు చిన్నప్పటి నుండే ఎందుకు పరిచయం అవ్వలేదా వీళ్ళు అనేంతలా క్లోజ్ అయ్యారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. అదేంటి అంటే, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ మంచి వాళ్ళే. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ అని చెప్పుకుంటూ ఉంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మా వాళ్ళలో దాగున్న హిడెన్ టాలెంట్ని చూద్దురు. కానీ అది అంతాక్షరిలో కావచ్చు, మ్యూజికల్ చైర్లో కావచ్చు, ఇలా అన్నిట్లో. చూశారు కదా మా టాలెంట్స్ని. అండ్ ఇప్పుడు మ్యూజికల్ చైర్ గేమ్ స్టార్ట్ అయింది, చూసేయండి. మన మగువల గురించి విలియం గోల్డింగ్ అనే నావల్ రైటర్ ఏమన్నారు అంటే, ఆడవారు మగవారికి ఎప్పుడూ సమానులు కాదు, వాళ్ళు అంతకు మించి అని చెప్పి. అతడు ప్రేమనిస్తే తను బిడ్డనిస్తుంది, అతడు బియ్యాన్ని ఇస్తే తను భోజనంగా మారుస్తుంది, అతడు చిరునవ్వును అందిస్తే తను ప్రశాంతతనిస్తుంది, అతడు ఇల్లునిస్తే తను కుటుంబంగా మారుస్తుంది, అతను తనకేదిస్తాడో దానికి పదింతలు చేస్తుంది. కాబట్టి ఆడవారు ఎప్పుడు మగవారికి సమానం కాదు, అంతకు మించి అని చెప్పుకొచ్చారు. ఇంకొందరైతే జగత్పాలనలో అలసట నొందిన దేవాది దేవుడు సైతం అమ్మఒడిలో సేద తీరడానికే అవతారాలు దాల్చాడు. అలాంటి అద్భుత అవకాశం పొందింది మగువ. మన మనుగడకే ప్రాణం పోసిందామె. అంతుచిక్కని అనురాగ వైశాల్యం, పువ్వును మించిన సౌకుమార్యం,
అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం, ఎంతటి క్లిష్ట పరిణామాలనైనా ఎదుర్కొనే నేర్పరితనం, భూమాతకే అబ్బురం అనిపించేంత సహనం, ఒకటా రెండా ఒక స్త్రీ ఆవిష్కరించగలిగే నైపుణ్యాలు అనంతం, అద్భుతం అని చెప్పుకొచ్చారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు లేదా ఉండడానికి ఇష్టపడతారు అని అర్థం వస్తుంది. 365 రోజుల్లో ఒక్కరోజు మహిళకు కేటాయిస్తే మిగిలిన 364 రోజులు ఎవరివి? ఇంకా అసలు ఈ మహిళా దినోత్సవం అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మహిళల యొక్క భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, హింస, వివక్ష ఇలా ఎన్నో అంశాలపై వీరవనిత ఎప్పటికీ పోరాడాల్సి వస్తుంది. అందుకే వీటన్నింటినీ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. సైన్స్ అండ్ టెక్నాలజీలో వృద్ధితో ఆధునిక యుగం పరుగులు తీస్తున్న వనితలకు కొన్ని చోట్ల ఒడిదుడుకులు తప్పట్లేదు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము. ఈ రోజున మహిళల హక్కులు, సాధించుకున్న విజయాలు, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తు చేసే రోజు. మహిళ తల్లిగా మనకి జన్మనిచ్చి, అక్కా చెల్లిగా తన ప్రేమను పంచి, భార్యగా తన జీవితాన్ని ధారపోసి, బిడ్డగా అనురాగం పంచుతూ ఉంటుంది. ఇంకా ఓర్పులో, నేర్పులో తనకు తానే సాటి భూదేవి అంత సహనం, రుద్రమదేవి అంత పరాక్రమం, సీతాదేవి అంత సహనం ఉన్నవాళ్ళు మన మహిళలు. గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాము. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వడానికి ఈ దినోత్సవాలు అవి చేసుకుంటూ ఉంటాము. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము. ఏది చేసినా, ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది. పుట్టినరోజు కానీ, పెళ్లి రోజులు, మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలాంటివి ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి ఆలోచించి వాళ్ళను కొనియాడి మన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాంటిది ఈ మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటాము. కేవలం ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మహిళా దినోత్సవం అనే అనుకొని మహిళని గౌరవించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1911 సంవత్సరంలో యూరోప్లోని ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో తొలిసారి మహిళా దినోత్సవాన్ని జరిపారు. ఇక 1975 నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు అని చెప్తారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత ఇలా అన్నింటా స్త్రీయే, సమస్తము స్త్రీయే. భారతదేశంలో మహిళా సామాజిక సంస్కర్తలు సావిత్రిబాయి పూలే, దుర్గాబాయి దేశ్ముఖ్లు సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేశారు. మహిళల విద్య, బాల్య వివాహాలు నిరోధించడం, వితంతువులకు ఆశ్రయం, అట్టడుగు వర్గాలను శక్తిమంతం చేయడానికి పనిచేశారు. అసలు ఈ మహిళా దినోత్సవ ప్రాముఖ్యత ఏంటి అంటే మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి, వారి హక్కులు, సమానత్వం గురించి అవగాహన పెంచడానికి, ఇంకా సైన్స్, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, కళలు వంటి వివిధ రంగాల్లో మహిళలు విజయాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మహిళా సాధికారత సాధించిన దానికంటే మనలో మనం సెల్ఫ్ సాధికారత సాధించామా లేదా అని అనుకుంటూ ఉండాలి. నేను నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్ అయ్యాను అని సెల్ఫ్ మోటివ్ తెచ్చుకుంటూ ఉండాలి. మీరు ముందు నుంచి మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే ముందు వీడియోస్కి ఇప్పటి వీడియోస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి వాయిస్ ఓవర్లో చాలా చేంజెస్ వచ్చాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. వీడియో ఎడిటింగ్ అయ్యాక 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను. అప్లోడ్ అయ్యాక కూడా ఫస్ట్ ఆడియన్ ప్లేస్లో ఉండి నేనే చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇంకొంచెం బాగా చెప్పాల్సింది లేదా నేనేనా ఇక్కడ బాగానే చెప్పాను కదా అని నాకు నేను సెల్ఫ్ మోటివ్ అవుతూ ఉంటాను. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి.
మన ఛానల్ని అండ్ నా వాయిస్ని మన వీడియోస్ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మహిళకి తన చిరునవ్వు ఒక ఆభరణం, ఒక ఆత్మస్థైర్యం లాంటిది. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతో సాధ్యమవుతుంది అని అంటూ ఉంటారు కదా! వాళ్ళు చిరునవ్వుతో స్టార్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి మగవారి విజయం వెనక మహిళ ఉంటుంది అంటూ ఉంటారు కదా! అలాగే ప్రతి మహిళ విజయం వెనకాల కూడా మగవారు ఉంటారు. మహిళ అంటేనే ఎం ఫర్ మల్టీ టాలెంటెడ్, ఏ ఫర్ అంబిషియస్, హెచ్ ఫర్ హ్యూమరస్, ఐ ఫర్ ఇన్స్పైరబుల్, ఎల్ ఫర్ లవబుల్, ఏ ఫర్ ఆసమ్. ప్రకృతిలోనే అందమైన సృష్టి మహిళ. ఇంతటితో మన వీడియో పూర్తయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే మన ఛానల్పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్.